మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈనాడు దినపత్రికలోని కొన్ని వార్తా ముఖ్యాంశాలను అయితే చూద్దాం. రుణాలపై రాష్ట్రాలకు స్వయం ప్రతి ఉండాలా? కేంద్ర పన్నుల్లో వాటాల్లో 50% పెంచాలా? డిలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని పరిరక్షించాలా? ఆర్థిక మంత్రుల సదస్సులో ఉప ముఖ్యమంత్రి భట్టి. కారుణ్యం మూర్ఛార్పణం, సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్ల దందా. ఒక్కో ధ్రువపత్రానికి 4 నుంచి 10 లక్షల వసూలు. దళారుల అక్రమాలపై సిఐడి నివేదిక. రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు 4 గంటల పాటు ధర్నా. మహిళా పీఈటీ దూషిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపణ. కలెక్టర్ ఆదేశాలతో పీఈటీ సస్పెన్షన్. ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టే ఇక్కడ జరుగుతుంది. మా ప్రభుత్వానికి కొచ్చిన డోకా ఏమీ లేదు. కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గరుంది. పిఎస్సి అధ్యక్షుడిగా అరికెబుడి గాంధీ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. మేం బారాసతో అప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదు. కేంద్ర బృందం నివేదిక ఇచ్చాకే వరద నష్టంపై హోంమంత్రిని కలుస్తా. పార్టీలో నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, వచ్చిన ఆ సీట్లన్నీ హస్తానికే. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఏచూరి అస్తమయం, అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు. జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తి. నేడు పార్టీ ప్రధాన కార్యాలయానికి భౌతిక కాయం. సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కి అప్పగించనున్న కుటుంబం. మూడు సార్లు పార్టీ సారథ్యం. 2015 ఏప్రిల్ 19న విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకాష్ కారత్ స్థానంలో సీతారాం ఏచూరి జాతీయ కార్యదర్శి అయ్యారు. 2018, 2022లోనూ ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. విద్యుత్ కొనుగోలుకు అనుమతించండి. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కి హైకోర్టు ఆదేశం. తెలంగాణ డిస్కంలను కరెంటు క్రయ విక్రయాలకు అనుమతించవద్దన్న పవర్ గ్రిడ్ లేఖను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు. ఫిరాయింపులపై రగడ. భరాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ. లోపటికి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు. రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి. గాంధీ అరెస్ట్. సాయంత్రం ఇంటికి తరలించిన పోలీసులు. భరాస నేత అరెస్టులతో ఉద్రిక్తత. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉత్తమ్ దంపతుల భేటీ. సీఎం ద్రోహం వల్లే రైతులు ఆత్మహత్యలు. కేటీఆర్.
వెలుగు దినపత్రిక చూద్దాం. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ ఇస్తాం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్లారిటీ. తన మాటల్ని బీజేపీ వక్రీకరించిందని ఫైర్. ఇండియాలోని 90% మంది బీసీలు, ఆదివాసులు, దళితులకు అభివృద్ధిలో ప్రాతినిధ్యం దక్కట్లేదు. దేశంలోని టాప్ 200 వ్యాపారాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నది 10% మంది. అత్యున్నత న్యాయస్థానంలో సైతం పేదల భాగస్వామ్యం లేదు. మీడియాలో కూడా ఓబీసీలు, దళితులు భాగస్వామ్యం 0. వారందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడిన తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. కులగణనతోనే దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుంది. రాహుల్ గాంధీ. కమ్యూనిస్టు యోధుడు ఏజూరి కన్నుమూత. అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుదిశ్వాస. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ తో హాస్పిటల్లో చేరిక. పరిస్థితి విషమించడంతో మృతి. డెడ్ బాడీని ఎయిమ్స్ కు డొనేట్ చేసిన కుటుంబ సభ్యులు. స్టూడెంట్ నేత నుంచి రాజ్యసభ సభ్యుడిగా 5 దశాబ్దాల పాటు ప్రజాసేవ. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ. ఫిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా మాకు మేలే. పార్టీ మారే వాళ్ళపై అర్హత వేటు పడుతుందంటే మా ప్రభుత్వానికి డోకా ఉండదు. సర్కారును కూరుస్తామన్నోళ్లే ఇప్పుడు ఫిరాయింపులపై లొల్లి పెడుతున్నారు. సీఎం రేవంత్. ఫిరాయింపులను మొదలు పెట్టిందే బీఆర్ఎస్. బై ఎలక్షన్ పేరుతో కేటీఆర్ సైకాలజికల్ గేమ్. కేసీఆర్ లైన్ లోనే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్. బతకడానికి వచ్చినోళ్ళ ఓట్లు కావాలే గాని వాళ్లకు టికెట్లు ఇవ్వద్దా? ఇదేనా బీఆర్ఎస్ విధానం? నాడు కాంగ్రెస్ ను కాదని ఓవైసీకి పీఏసీ పోస్టు ఎట్లా ఇచ్చిండ్రు? తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే పీఏసీ చైర్మన్ గా చేశామని వెల్లడి. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్. ఇక రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా మేము గెలుస్తాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలకు నమ్మకం లేదు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో కూడా ఆ పార్టీ లేదు. పీసీసీ కొత్త కమిటీల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తామని వెల్లడి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీతో భేటీ. అరికపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు. అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న గాంధీ. టమాటాలు, గుడ్లు, రాళ్లతో దాడి, పూలకుండీలు ధ్వంసం. ఎమ్మెల్యే గాంధీ అనుచరులపై కేసు నమోదు. పోలీసుల నిర్లక్ష్యంతోనే దాడి జరిగిందన్న హరీష్ రావు. సిపి ఆఫీసులో బైఠాయింపు. మా ప్రభుత్వం వచ్చాక చూసుకుందామని వార్నింగ్. డిస్కంల మెడకు ఛత్తీస్గఢ్ ఉచ్చు. 261 కోట్ల చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కు ఫిర్యాదు. రాష్ట్రాన్ని డిఫాల్టర్ జాబితాలో చేస్తూ ప్రాప్తి పోర్టల్లో నమోదు. విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజ్ల అడ్డగింత. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సర్కార్. డిస్పాచ్ సెంటర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యుత్ సంస్థలకు నోటీసులు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తప్పిన ముప్పు. ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు. మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ హోదా ఇచ్చిన యూజీసీ. లైన్లో అపోలో సహా మరో 2 కాలేజీలు. డీమ్డ్ వర్సిటీలో సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటా కిందనే భర్తీ. తగ్గనున్న కన్వీనర్ కోటా. రిజర్వేషన్లు స్థానిక కోటాకు మంగళం. సొంతంగానే పరీక్షల నిర్వహణ, ఫీజుల నియంత్రించుకునే అధికారం. మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న డాక్టర్లు. కేంద్ర సర్కార్ యూజీసీ తీరును తప్పుబడుతున్న కాలోజీ వర్సిటీ. ఎస్సీ వర్గీకరణపై 6గురితో కమిటీ. మంత్రి ఉత్తమ్ కుమార్ చైర్మన్, కో చైర్మన్ గా మంత్రి దామోదర. ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన 6గురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
కమిటీ కో చైర్మన్ గా మంత్రి దామోదర నరసింహ, సభ్యులుగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని ప్రభుత్వం నియమించింది. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలను కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికను పరిశీలించాక వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. ఈ ఆర్డర్ ఇచ్చిన మాకే మేలు, బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే కౌశిక్ కామెంట్స్. బతకడానికి వచ్చిన వాళ్ళ పదవులెందుకు అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లైన్లోనే ఉన్నాయని, ఆ బతకడానికి వచ్చిన వారి ఓట్లతోనే హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారని విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ హితవు పలికారు. ఇక ఆర్థిక అధికారాలపై కేంద్రం పెత్తనమైంది, ఈ తీరుతోనే రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం, బట్టి విక్రమార్క. కేరళ తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కాన్క్లేవ్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఏచూరి కన్నుమూతపై వివిధ ప్రముఖుల నివాళులు ఇక్కడ మనం చూడొచ్చు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి, ప్రధాని మోడీ గారిది, అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారిది. ఏచూరి పోరాటాలు స్ఫూర్తిదాయకం, పలువురు ప్రముఖుల సంతాపం. ఎయిమ్స్ కు ఏచూరి డెడ్ బాడీ. వామపక్ష నేతలు ఎవరు చనిపోయినా వారి డెడ్ బాడీలను కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజ్ కు డొనేట్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అరికపూడి గాంధీని అడ్డుకుంటున్న పోలీసులు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నా చేస్తున్న హరీష్ ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ లో బీఆర్ఎస్ హైడ్రామా. అరికపూడి గాంధీ, అతడి అనుచరులను అరెస్ట్ చేయాలని సైబరాబాద్ సిపికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లను లోపలికి అనుమతించకపోవడంతో కౌశిక్ రెడ్డి, హరీష్ రావు పోలీసుతో వాగ్వాదానికి దిగారు. అరాచకాలను రాసి పెట్టుకుంటాం, కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం, కేటీఆర్. నన్ను మర్డర్ చేసే ప్లాన్ తో వచ్చారు గాంధీ, అతడి అనుచరులు తన ఇంటిపై దాడి చేసేందుకు వస్తే ఎందుకు అడ్డుకోలేదని కౌశిక్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలం, ఆంధ్ర వాళ్ళ దాడిపై చేస్తే ఊరుకుంటామా? తెలంగాణ పవర్ ఏంటో రేపు అనగా సెప్టెంబర్ 13న చూపిస్తానని సవాల్ విసిరారు. చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరించాడు. తనను మర్డర్ చేసే ప్లాన్ తోనే వచ్చారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు విధులకు ఆటంకం, కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా మేమే గెలుస్తామంటున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజాపాలన అంటే హామీలు ఎగ్గొట్టడమేనా? రాష్ట్ర సర్కారుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్న. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చినోళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక ఒడిశా యూనిఫామ్ సర్వీసెస్ లో అగ్నివీరులకు 10% కోటా, కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదం.
ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు. మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ హోదా ఇచ్చిన యూజీసీ. లైన్లో అపోలో సహా మరో 2 కాలేజీలు. 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచార హత్య కేసు, దోషికి ఉరిశిక్ష. సంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు. గిరిజనుల భాషలో టెక్స్ట్ బుక్స్ ఇప్పటికే 1, 2వ తరగతి పుస్తకాలు అందుబాటులోకి. 5వ తరగతి వరకు బుక్స్ ప్రిపేర్ చేయాలన్న కేంద్రం. గోదావరి మూసీ ఇంట్రాలింక్. మూసీ శుద్ధి కోసం గోదావరి జలాలను తరలించాలని సర్కారు ప్లాన్. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. రాలిపోయిన అరుణతార సీతారాం యేచూరి కన్నుమూత. న్యూమోనియాతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి. చిన్ననాటి నుంచి వామపక్ష భావజాలం. విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐ పై ముద్ర. ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డిని పక్కన పెట్టి పోరుబాట. రాష్ట్రపతి, ప్రధాని రాహుల్, రేవంత్, కేసీఆర్ నివాళులు. ఇక్కడ ప్రధాని సిజేఐ భేటీపై అనుమానాలున్నాయి. మా కేసు సిజేఐ విచారిస్తున్నారు. న్యాయం జరగకుండా అన్న అనుమానం ఉంది. శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. సిజేఐ స్వతంత్రతపై నమ్మకం పోయింది. సుప్రీం బార్ అసోసియేషన్ ఖండించాలి. ఇందిరా. సిజేఐ ఇంట్లో ప్రధాని పూజలపై ప్రతిపక్షాల విమర్శలు. సిజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం తప్ప? గతంలో మన్మోహన్ ఇఫ్తార్ విందుకు సిజేఐ వెళ్లలేదా? బీజేపీ ధ్వజం. ఇక్కడ సుప్రీంకోర్టు సిజే జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో మోడీ. ఎస్సీ వర్గీకరణపై మంత్రుల కమిటీ. 5 మంత్రులు, 1 ఎంపీ. చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీం తీర్పుపై అధ్యయనం, సిఫారసులకు ప్రభుత్వం ఆదేశం. రచ్చ అరకపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం. గాంధీ ఇంటికెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాన్న కౌశిక్. ఆయన విల్లాకు వెళ్లిన గాంధీ, ఆయన అనుచరులు. టమాటాలు, కోడిగుడ్లతో దాడి. కిటికీలు, కుండీల ధ్వంసం. ప్రతిగా చెప్పులు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు. గంటన్నర పాటు హైటెన్షన్. గాంధీ అరెస్టు, విడుదల. సైబరాబాద్ కమిషనరేట్ కు హరీష్, కౌశిక్ ఫిర్యాదు. గాంధీపై కేసు నమోదు చేయాలని బైఠాయింపు. వారిని అరెస్టు చేసి కేశంపేట తీసుకెళ్లిన వదలని పోలీసులు. ఇది ప్రభుత్వ దాడి, పోలీసుల వైఫల్యం. హరీష్ రావు. నేడు గాంధీ ఇంటిని ముట్టడిస్తా కౌశిక్. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న కౌశిక్, అరికపుడి. గాంధీ అనుచరులపై కేసు నమోదు. బతకడానికి వచ్చినోళ్ల ఓట్లతోనే బీఆర్ఎస్ కు సీట్లు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ జవాబు చెప్పాలి. వాళ్లే అలా అనిపించి ఉంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. లేదంటే కౌశిక్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అంటున్న రేవంత్. ఇక్కడ ఇందిరా సమక్షంలోనే ఆమె రాజీనామాకు డిమాండ్ చేస్తున్న సీతారాం యేచూరి. రాజీనామాకు సిద్ధం, కొందరికి కుర్చీపైనే ఆశ. బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యలు.
మెడికోల ఆందోళన వెనుక రాజకీయాలు ఉన్నాయని విమర్శ. యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న 45 మంది భారతీయులకు విముక్తి విడుదల చేసిన రష్యా ఆర్మీ. ముగిసిన కేంద్ర బృందం పర్యటన. 4 జిల్లాల్లో ఆస్తి నష్ట పరిశీలన. గోడు వెళ్లిబోచుకుంటున్న బాధితులు. నష్టంపై నివేదికలు ఇచ్చిన అధికారులు. నష్టంపై కేంద్రానికి నివేదిక ఇస్తాం కేపీ సింగ్. ఇంకా బురదల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు. కేజ్రీవాల్ బెయిల్పై నేడు సుప్రీంకోర్టులో తీర్పు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ బయాన్ల ధర్మాసనం ఈ నెల 5న తీర్పు రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ ను సిబిఐ జూన్ 26న అరెస్టు చేసింది. ఇదే అంశంలో నగదు అక్రమ చలనమని జరిగిందంటూ ఈడీ ఆయనను మార్చి 21న అరెస్టు చేసింది. ఈడీ కేసులో జూన్ 12న ఆయనకు బెయిల్ మంజూరైంది. అయితే సిబిఐ కేసు కారణంగా జైలు నుంచి విడుదల కాలేకపోయారు. దానిపై ప్రస్తుతం నిర్ణయం వెలువడించనుంది. విదేశాల్లో భారత్ ను కించపరిచే వ్యాఖ్యల. రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు. దేశద్రోహ వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో వెంటనే ఈ దేశం వదిలి వెళ్లిపోవాలి. ఆ అధికారంలోకి వస్తే దేశాన్ని మళ్లీ ముక్కలు చేస్తాడు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇరవైన బీజేఎల్పీ ఆధ్వర్యంలో రైతు దీక్ష. పంట రుణమాఫీ సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్. సాక్షి దినపత్రిక చూద్దాం. కౌశిక్ ఇంటిపై దాడి. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆయన అనుచరుల వీరంగం. సంస్కరణవాది, స్థితప్రజ్ఞుడు. తెలుగు కుటుంబంలో జన్మించిన సీతారాం యేచూరి విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభం. జేఎన్యూ అధ్యక్షుడిగా మొదలుపెట్టి సిపిఎం ప్రధాన కార్యదర్శి స్థాయికి ఉద్యమకారుడిగా, సామాజికవేత్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతలు. కామ్రేడ్ యేచూరి కన్నుమూత. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ లో తుదిశ్వాస. సిపిఎం ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు, నేతల సంతాపం. ప్రీతమ కామ్రేడ్ ను కోల్పోయాం. తీవ్ర విషాదకరమన్న సిపిఎం. నేటి సాయంత్రం ఢిల్లీలోని వసంత్ కుంజ్ నివాసానికి భౌతిక కాయం. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కార్యాలయంలో పార్థివ దేహం. వైద్య పరిశోధనల నిమిత్తం భౌతిక కాయాన్ని ఎయిమ్స్ కు అప్పగించనున్న కుటుంబం. రాజీనామాకైనా సిద్ధం. బెంగాల్ ప్రజలకు అసౌకర్యం కలగకూడదు. వైద్యురాలికి న్యాయమే నా అభిమతం. చర్చలకు ప్రత్యక్ష ప్రసారాలకు జూడాల పట్టు. సచివాలయానికి చేరుకున్న లోనికి రాని వైనం. 2 గంటలు వేచి చూసిన మమత. జరగని చర్చలు, కొనసాగుతున్న ప్రతిష్టంభన. ముంపు బాధితులది అదే గోడు. సర్వం కోల్పోయాం, ఆదుకోవాలంటూ కేంద్ర బృందానికి విజ్ఞప్తులు. ముంపు ప్రాంతాల్లో 2వ రోజు కొనసాగుతున్న పరిశీలన. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలోనూ పర్యటన. విద్యుత్ క్రయ విక్రయాలకు ఓకే. గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఆంక్షలపై హైకోర్టు స్టే. విద్యుత్ బిడ్డింగ్లకు అనుమతించాలని ఆదేశం. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశం. తెలంగాణ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు.
ఇక్కడ సీతారాం ఏచూరి గారి కొన్ని ఫొటోస్ అయితే మనం చూడొచ్చు. సంస్కరణవాది, స్థితప్రజ్ఞుడు.